వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నాను, అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? దేవుడి నామంలో మీరు కూడా సంతోషంగా దేవుడిలో, విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో ముందుకు సాగుతున్నారని నమ్మి అందరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఇస్సాకు కట్టిన బలిపీఠం గురించి మనం క్లుప్తంగా చూసుకుందాం. ఇస్సాకు కట్టిన బలిపీఠం ఎన్ని కట్టాడు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమమైన కృపామండ దయామడి వేరే ప్రేమ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటే సాయంకాల సమయంలో నీ పాత్రనికి వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి ఈ వాక్యం ద్వారా మా హృదయంలో మిమ్మల్ని ఆరాధించే బలిపీఠం ఎలా కట్టుకోవాలి మాకు నేర్పించి మహింపదమని, విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండే కృపానికి ఇచ్చి వీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతిమిక్లీనంగా ఎదుకొచ్చున్నాం తండ్రి, ఆమె. ఇస్సాకు కట్టిన బలిపీఠాల గురించి బైబిల్ ప్రకారం ఇస్సాకు స్వయంగా ఒకే ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆయన ఒకే ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనంలో వివరించబడింది. కాబట్టి ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థించి అక్కడ తన గుడారమును వేశాను. ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడ ఒక బలిపీఠము కట్టి యెహోవా నామములో ప్రార్థించి అక్కడ తన గుడారం వేసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తోంది. అతని సేవకులు కూడా అక్కడ ఒక బావిని త్రవ్వారట. సేవకులు ఒక బావిని త్రవ్వారు. ఇస్సాకు బలిపీఠం యొక్క ముఖ్య వివరాలు చూసుకుందాం. ఆయన ఈ బలిపీఠాన్ని బెయేర్షెబాలో నిర్మించాడు. ఎక్కడ నిర్మించాడు? బెయేర్షెబాలో. ఒకే ఒక బలిపీఠాన్ని బెయేర్షెబాలో ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, భయపడకుము, నేను నీతో ఉన్నాను. నా సేవకుడైన అబ్రహాము నిమిత్తము నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపచేస్తానని చెప్పి అతనికి ధైర్యం చెప్పిన వెంటనే ఇస్సాకు దానిని కట్టినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడంటే అయినా బలిపీఠాన్ని కట్టింది ఆ రాత్రి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడట. ఈ ప్రత్యక్షమయడమే కాకుండా భయపడకమంటున్నాడు. నేను నీతో ఉన్నాను, నేనున్నాను, నీకు భయం ఎందుకు, భయపడద్దు అన్నాడు. నా సేవకుడైన అబ్రహాము నిమిత్తము నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరి నిమిత్తము? అబ్రహాము నిమిత్తము నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను. అబ్రహాము నిమిత్తము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాకుండా నీ సంతానమును విస్తరింపచేస్తాను అని చెప్పినట్టు చూస్తున్నాం అని అతనికి ధైర్యం చెప్పాడు. చెప్పిన వెంటనే అక్కడ ఏం చేశాడు? ఇస్సాకు ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, దేవుడు ఒక మేలు చేసినప్పుడు మనకి ఎంతో సంతోషం వస్తుంది. ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనకి ఎంతో ధైర్యం వస్తుంది. భయపడకము అంటున్నాడు దేవుడు. మరి ఈ సాయంకాల సమయంలో ఇస్సాకుతోనే కాదు, నాతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు అంటున్నాడు. ఏ విషయంలో మనం భయపడుతున్నామో? రోగమా? మరి ఇది తగ్గదు అనుకుంటున్నామా? ఈ రోగము నాకు వచ్చింది, ఎందుకు వచ్చింది, దేవుడు అనుమతించాడు అని కానీ భయపడుతున్నామా? మరి లేకపోతే ఉద్యోగమా, ఆర్థిక సమస్య, మరి కష్టాల, కన్నీళ్ళ, వేదనల, అపనిందల, బాధల, ఏ విషయంలో మనం భయపడుతున్నామో ఆ భయాన్ని ఇస్సాకుతో దేవుడు చెప్పినట్టుగా భయపడకమని ధైర్యం చెప్పినట్టుగా నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడకము అని ధైర్యం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు. మన ముందు మన వెనుక దేవుడు ఉన్నాడు. దేవుడు ఆవరించి ఉన్నాడు. మన నడిపించేవాడు, మన విడిపించేవాడు, మనకి ధైర్యం ఇచ్చేవాడు, మన కష్టాల నుండి విడుదల ఇచ్చేవాడు, మన శ్రమల నుండి అనారోగ్య పరిస్థితులను విడుదల ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మనం ఏ విషయంలోనూ భయపడకుండా ఆయనలో ముందుకు సాగిపోవాలి. అంత మాత్రమే కాకుండా సహవాసంలో ఉండాలి. ఆయనతో వ్యక్తిగతంగా
ఆయన సమీపంగా ఉండి సహవాసం చేయాలి, ఆయన ఆరాధించాలి. నీకు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములు బట్టి, ఆశ్చర్యకార్యములు బట్టి ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలి. రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. అనేక మేళ్లు చేసినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ కష్టాన్ని అనుమతించినందుకు కృతజ్ఞత చెల్లించి దీని నుండి విడుదల దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని నా కోసం ఈ భూలోకంలో వచ్చి ఆయన శిలువపై మరణించి ఆయన దెబ్బల ద్వారా, శిలువ మరణం ద్వారా మనకిచ్చిన స్వస్థతను జ్ఞాపకం చేసుకుంటూ నన్ను స్వస్థపరిచి యెహోవా నీవే నా తండ్రి అని ఆయన స్వస్థత ఇస్తాడని నమ్మి ముందుకు సాగిపోవాలి. ఈ సాయంకాల సభలో ఏ విషయంలోనూ మనం భయపడకూడదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే తన తండ్రి అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. అబ్రహాం అయితే 4 బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాం తన కుమారుడైన యాకోబు 2 బలిపీఠాలు కట్టాడు. కుమారుడైన యాకోబు కూడా 2 బలిపీఠాలు కట్టినట్టుగా చూస్తున్నాం. వీళ్ళలా కాకుండా ఇస్సాకు ప్రధానంగా బావులు తవ్విన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన బలిపీఠాలు కట్టడం తక్కువైనప్పటికీ ఒకే ఒక బలిపీఠాన్ని కట్టినప్పటికీ కూడా ఈయన ప్రధానంగా బావులు తవ్విన వ్యక్తిగా ఈయనతో ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఒక్క బలిపీఠం అతని వ్యక్తిగత ఆరాధన క్షణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది దేవునితో అతని సొంత ప్రత్యక్షతను నిబంధన సంబంధాన్ని సూచిస్తుంది. ఆయన కట్టిన ఈ ఒక్క బలిపీఠము ఆయన వ్యక్తిగత ఆరాధన. ఆయన వ్యక్తిగతంగా ఎంత ఆరాధిస్తున్నాడు, ఎంత దేవునికి సమీపంగా ఉన్నాడు అన్నది మనకి తెలియచేస్తుంది. దేవునితో అతని సొంత ప్రత్యక్షత, దేవునికి ఆయనకి ఉన్న సొంతమే వ్యక్తిగత ప్రత్యక్షత నిబంధన సంబంధాన్ని సూచిస్తోంది. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా ఇస్తానని దేవుడు చెప్పినట్లుగా నీ సంతానము నేను నిన్ను ఆశీర్వదించడమే కాకుండా నీ సంతానం విస్తరింపచేస్తాను అని చెప్పిన వ్యక్తిగా చెప్పిన దేవుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎంత దేవుడికి సమీపంగా ఉన్నాడు మనం చూస్తున్నాం, ఎంత ఆరాధన చేస్తున్నాడు అన్నది చూస్తున్నాం. ఆయన ఇక్కడ బలిపీఠాన్ని కట్టి అక్కడ ఆరాధించినట్టుగా బెయేర్షెబాలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా అనేకమైన బావులైన తవ్వి ప్రసిద్ధి చెందిన బావులు తవ్విన ప్రసిద్ధమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన నిబంధన ఈయన పట్ల నెరవేర్చే దేవుడు యొక్క నిబంధన మనం ఇక్కడ చూస్తున్నాం. మరి సాయంకాల సమయంలో ఏ విషయంలో భయపడుతున్నామో భయపడకుండా ముందుకు సాగిపోవాలి. ఎప్పుడు దేవుడితో సహవాదం కలిగి ఉండాలి, ఎప్పుడు ఆయన ఆరాధించాలి. పాత నిబంధనలో వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బలిపీఠాన్ని కట్టారు. కానీ మనము హృదయం అనే బలిపీఠం, మన హృదయమే దేవుని ఆలయము. మన హృదయంలోనే ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన చేసిన మేళ్లకు, చేయబోతున్న మేళ్లకు, చేసిన కార్యాలకు, చేయబోతున్న కార్యాలకు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఎప్పుడూ నమ్మకంగా, విశ్వాసంగా ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయులను, కృపామయులను, దయామయుల ప్రభు, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాసనకు వచ్చిన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభు. మేము మీతో సహవాసం కలిగి ఉండాలని, ఏ విషయంలోనూ భయం లేకుండా ధైర్యంగా మీలో ముందుకు సాగిపోవాలని నాయన హెచ్చరించిన విధానం బట్టి వందనాలు. మీతో సహవాసం కలిగి ఉండాలని, మీ ఆశీర్వాదానికి, అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకునేడానికి మేము యోగ్యులుగా ఉండాలని మీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపడుతున్నాం. మీరు అబ్రహాంకి ఇచ్చిన నిబంధన, ఇస్సాకుకి ఇచ్చిన నిబంధన మా పట్ల కూడా వారి ఆశీర్వాదాలు మాకు దయచేస్తారని, మాతో కూడా అబ్రహాం ఆశీర్వాదంకి మేము కూడా హక్కుదారులమని మాకు తెలియజేసి మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇటువంటి మా విశ్వాస ప్రయాణ జీవితంలో అందం వరకు నమ్మకంగా మీలో ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కుండి పాదాలు పట్టుకుని అతి బిడ్డలైన వేడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇలాగే నన్ను ఇంకా ప్రోత్సాహపరచాలని, బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి లైక్ చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం.
మా గురించి, నా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.